హాయ్ అండి. ఈ మధ్యలో అయితే తరచుగా సముద్రం దగ్గరికి వెళ్తూనే ఉన్నాము. నా వీడియోస్‌లో కూడా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడొచ్చేసి పిల్లలకైతే 3 మంత్స్ హాలిడేస్. వాళ్ళనైతే మొన్నే వెకేషన్‌కి వెళ్ళొచ్చాం కాబట్టి మళ్ళీ ఇండియా పంపించలేము. ఇక ఇక్కడే ఎక్కడికైనా తీసుకెళ్ళే ప్లేసెస్ ఉన్నాయి. అది కూడా నైట్ టైంలో అంటే సముద్రం దగ్గరికి మాత్రమే. ఎందుకంటే పగలైతే చాలా వేడి. అసలు ఎక్కడికి వెళ్ళలేము. ప్లస్ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటాము. ఓన్లీ వీకెండ్స్ వచ్చినప్పుడు మాత్రమే బయటికి వెళ్ళడానికి ఉంటది. ఇక్కడ కువైతీస్ వాళ్ళు అయితే ఈ వేసవికాలంలో నైట్ అంతా కూడా అక్కడే స్పెండ్ చేస్తారు. చక్కగా ఒడ్డున కూర్చోవడం, మ్యూజిక్ పెట్టుకోవడం, అవి ఇవి తినేవి తీసుకెళ్ళడం, తింటూ ఉండడం, ఇంకా ఇలాగ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఈరోజైతే ఇక్కడ బీచ్లో వాటరు అసలు ఎప్పుడు కూడా ఎంత క్లియర్గా నేనైతే చూడలేదు. నైట్ టైంలో అసలు ఏమైందో తెలియదు. ఈరోజైతే అసలు ఏదైనా పడినా కూడా కనిపించేస్తుంది అనమాట. అంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్ అయితే. ఇన్నిసార్లు బీచ్కి వెళ్ళాం కానీ ఎప్పుడు ఏమీ కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం మాకు ఓన్లీ మ్యూజియంస్లో, సైంటిఫిక్ సెంటర్స్లో మాత్రమే చూడగలిగేవి అన్నీ ఇక్కడే కనిపించినాయి. అన్నీ అంటే అన్నీ కాదులేండి, కొన్ని. అసలు మీకు ఇది చూడడానికి ఎలా ఉందో తెలియదు కానీ అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే మనం పట్టుకునే లోపలే వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట, అంత ఫాస్ట్గాని. పేరైతే లాస్ట్లో చెప్తాను. ఇక దాని తర్వాత మాకు స్టార్ ఫిష్ కనిపించింది. ఇక ఇదొచ్చేసి నాకు కనిపించింది పైన ఒడ్డుకి భయంతో ఇలా విసిరేసాను అనమాట. మొత్తం చాలా గట్టిగా ఉంది, మెదలట్లేదు. నేను అనుకున్నాను ఇంత ఈజీగా స్టార్ ఫిష్ ఎలా దొరికేస్తుందిలే, ఇది ఆల్రెడీ చనిపోయింది అందుకే ఇలాగ ఉంది అని. పట్టుకోవాలంటే భయమేస్తుంది, ఎందుకంటే ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ లేదు కదా ఇలాంటి వాటిని పట్టుకోవడం. మామూలు మన ఇంటి దగ్గర దొరికే చేపలు అయితే ఈజీగా పట్టేసుకుంటాము, అవేం చేయవని తెలుసు కాబట్టి. ఇవి అయితే మనకేం తెలియదు కదా, కుట్టేస్తాయో గట్టిగా పట్టేసుకుంటాయో పీతల్లాగా. అసలు ఇది చచ్చిందా బతికిందో అని మళ్ళీ వాటర్లో వేస్తుంటే జస్ట్ ఆ అలలకి అటు ఇటు వెళ్తుంది కానీ అది మాత్రం అసలు కదలట్లేదు, మెదలట్లేదు. అయినా కానీ నాకు మాత్రం డౌట్గానే ఉంది, ఎందుకంటే మరీ చనిపోతే తెలిసిపోతుంది కదా. కాకపోతే ఇది ఏంటంటే యాక్ట్ చేస్తుంది అనమాట చనిపోయినట్టు. కానీ నిజానికి చూస్తే ఇది బ్రతికే ఉంది. ఫస్ట్ నేను ఏం చేశానంటే నాకు ఫస్ట్గా దొరికిన దాన్ని పడేశాను, ఇది చనిపోయింది అని. మళ్ళీ రెండోసారి ఇంకోటి కనిపించింది, దాన్ని మళ్ళీ తీసి ఇలా వాటర్ వేసి నానా తిప్పలు పడితే చూడండి ఎంత బాగా కాళ్ళన్నీ కదుపుతుందో. అసలు మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. స్టార్ ఫిష్ నిజంగా కనిపించిందా మాకు? ఎప్పుడు సముద్రాల్లో ఉండేవి ఇలాగ ఎక్కడైనా చూడడం తప్ప రియల్గా ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైము. అందరం కూడా ఆశ్చర్యంగా అయిపోయి స్టార్ ఫిష్ దొరికింది, ఇది దొరికింది, అది దొరికింది అని తెగ ఆనందపడిపోతున్నాం అనమాట. ఏదో సాధించేసాం, మాకేదో సముద్రంలో ముత్యాలు దొరికేసినాయి అన్నట్టు. కానీ సమన్షు అయితే ముందు అసలు ముట్టుకోవడానికి చాలా భయపడ్డాడు. నేను తిట్టాను అనమాట, నువ్వు ఎప్పుడైనా స్టార్ ఫిష్ని ముట్టుకున్నావు అనే ఫీల్ నీకు ఉండాలి కదా, ఒకసారి టచ్ చేయి ఏమీ చేయదు అని. లాస్ట్కి వాడైతే భయపడకుండా చేతిలోకి తీసుకున్నాడు. ఇందాకైతే దీని పేరు చెప్తానని చెప్పలేదు కదా, ఇది వచ్చేసి జెల్లీ ఫిష్ అండి. సేమ్ జెల్లీ లాగానే ఉంది, అసలు పట్టుకుంటే సాఫ్ట్గా చేతుల్లోంచి జారిపోతుంది. దీని నేచర్ ఏంటో తెలుసా? మినుగురు పురుగు చూడండి చీకట్లో దగదగా మెరిసిపోతూ ఉంటుంది కదా, ఇది కూడా సముద్రంలో దగదగా మెరిసిపోతున్నాయి. ఒక్కటి కాదు అలా చాలా వచ్చినాయి. లైట్ వేసి వీడియో తీద్దామనేటప్పటికి అది లైటింగ్ అనేది ఆపేస్తుంది. మనం చేతుల్లో తీసుకునేటప్పుడు కూడా లైటింగ్ అనేది వేయట్లేదు. అప్పుడు అనుకున్నాము ఓ మై గాడ్ ఈ రెండు కూడా యాక్ట్ చేస్తూనే ఉన్నాయి, ఎవరికి వాళ్ళే చూడండి వీళ్ళు ఏదో చేసేస్తారు అని భయపడిపోతూ ఉంటాం కదా, సేమ్ అలాగా రెండు కూడా యాక్ట్ చేస్తూ ఉన్నాయి. మా ఆయన అయితే ఇదివరకు అసలు వాటర్లోనే దిగేవారు కాదు, ఇప్పుడైతే కనీసం దిగి స్నానమన్నా చేస్తున్నారు. ఇక దన్ను వచ్చేసి మొన్న ఇండియా వచ్చినప్పుడు అస్సలు ఆ గోదావరి దగ్గరికి, సముద్రం దగ్గరికి అలా స్నానాలకి తీసుకువెళ్ళినప్పుడు దిగాను, నేను మాత్రం దిగనని ఏడ్చేసేవాడు. ఇప్పుడైతే ఇలా అప్పుడప్పుడు రావడం వల్ల మాకు ఒక ప్లస్ పాయింట్. వాడికి ఆటోమేటిక్గా అలా రావడం కొంచెం వాటర్ వస్తూ ఉంటే వాటి దగ్గరికి వెళ్ళి అలా ఆడుకోవడం వాడికి ఇప్పుడు స్నానం చేసే వరకు వచ్చేసాడు. మంచిగా ఒడ్డుని పడుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. వీడిని ఒక్కడనే ఇలా వదిలేసామని ఏమనుకోకండి, వెనకైతే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ స్నానాలు చేస్తున్నారు, వీడైతే ఓన్లీ ఇలా ఒడ్డుకి ఉండి సరదాగా ఆడుకుంటున్నాడు. మాకైతే ఇలాగ చేపలు కూడా కనిపించినాయి, ఇవి కూడా పట్టుకున్నాము. కువైట్లో అయితే కనుక ఇలా ఒడ్డుని దొరికేవి ఏమీ కూడా మనం పట్టుకుని ఇంటికైతే తీసుకెళ్ళకూడదు. టైంపాస్కి అయితే ఫిషింగ్ చేసుకోవచ్చు కానీ ఇలా ఒడ్డుని దొరికేవి మాత్రం తీసుకెళ్ళకూడదని ఇక్కడ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రూల్ అయితే పెట్టింది.